బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎంపికలో ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం పైచేయి సాధించింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్యం పోరులో అధిష్టానం ఎమ్మెల్యే సంజయ్ వైపే మొగ్గు చూపినట్టుగా కనిపిస్తూ ఉంది. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా సమ్మింట్ల వాణి పేరును కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. వాస్తవానికి సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన వర్గానికి చెందిన అభ్యర్థికి పదవి దక్కుతుందని భావించారు. ఇందుకోసం అధిష్టాన దూత మీనాక్షి నటరాజన్తో కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే సమీకరణాలను విశ్లేషించిన పార్టీ నాయకత్వం సంజయ్ వర్గానికి చెందిన వ్యక్తికే జగిత్యాల పీఠాన్ని కట్టబెట్టింది. ఇప్పటికే సమిండ్ల వాణి పేరు ఖరారు కావడంతో సంజయ్ వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో జరగనున్న ఎన్నికల్లో ఆమె చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగిత్యాలలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. జగిత్యాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మిగిలిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఒక ఎత్తు అయితే జగిత్యాల ఒక్కటే ఒక ఎత్తు. ఇక్కడ సంజయ్ జీవన్ రెడ్డి ఒకే పార్టీలో రెండు కుంపట్లు. మొన్న సీట్లు ఇవ్వటంలోనూ అదే పంచాయతీ జరిగింది. ఇప్పుడు చైర్పర్సన్ ఎన్నుకునే విషయంలోనూ అదే పంచాయతీ జరుగుతోంది. ఒక దశలో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన వారికే చైర్మన్ పీఠం దక్కుతుందనే వార్తల నేపథ్యంలో మళ్ళీ ట్విస్ట్ చోటు చేసుకుంది. సంజయ్ వర్గానికి చెందిన అభ్యర్థికే పీఠ కట్టబెట్టుతూ ఉండటంతో అక్కడ ఏదైనా రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందా జీవన్ రెడ్డి వర్గం నుంచి? ఖచ్చితంగా ఇక్కడ జగిత్యాల లోపల మాత్రము ఇటు అంటే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించినా కానీ ఇక్కడ రెండు వేరు వేరు కుంపట్లు, అంటే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గము, తర్వాత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం, ఈ రెండు వర్గాలు కూడా వేరువేరుగా పోటీ చేసినటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ బీఫాములు వచ్చిన వారు కాకుండా ఇటు సంజయ్ వర్గం వారు కొంతమంది ఇండిపెండెంట్ గా, అదేవిధంగా జీవన్ రెడ్డి వారు కొంతమంది ఇండిపెండెంట్ గా అక్కడ పోటీ చేశారు, గెలిచారు. ఈ గెలిచినటువంటి వారి లోపల చైర్పర్సన్ ఎవరికి ఇవ్వాలనేటువంటిది అయితే ఇక్కడ ఈ పంచాయతీ గాంధీ భవన్ వరకు వెళ్ళింది. రాష్ట్రం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల వరకు వెళ్ళింది. నిన్న సాయంత్రం సమయం లోపల ఇటు గాంధీ భవన్ లోపల, ఇటు అదేవిధంగా ప్రగతి భవన్ లోపల నేరుగా బట్టి విక్రమార్క ఇటు జీవన్ రెడ్డితో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యం లోపలనే సీట్ల పంపకాల లోపల కూడా అక్కడ డిస్కషన్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల అక్కడ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యం లోపల జగిత్యాల మున్సిపాలిటీ లోపల సంజయ్ కుమార్ వర్గానికి ఎక్కువ సీట్లు రావడం జరిగింది. మొదటి నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ సంజయ్ కుమార్ వర్గానికి ఎక్కువ సీట్లు రావడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇక్కడ జీవన్ రెడ్డి కూడా ఆ వర్గము ఈ వర్గం అని కాదు, అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ వాదికి అక్కడ ఇస్తా అంటే ఖచ్చితంగా తాను మద్దతు తెలుపుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ జెండా మోసిన వాడే చైర్మన్ కావాలని చెప్పి కూడా మొదటి నుంచి కూడా పట్టుబట్టినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఇటు జీవన్ రెడ్డి అదేవిధంగా సంజయ్ కుమార్ ఇద్దరు కూడా చెరి రెండు పేర్లను కూడా సూచించడం జరిగింది. ఆ నేపథ్యం లోపలనే ఇక్కడ జీవన్ రెడ్డి వారు సూచించినటువంటి పేర్లు కాకుండా సంజయ్ కుమార్ సూచించినటువంటి ఆ పేరును ఇక్కడ అధిష్టానం ఫైనల్ చేసినటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా అందరూ కూడా ఇటు కాంగ్రెస్ అంటే సంజయ్ వర్గం వారు అదేవిధంగా జీవన్ రెడ్డి వారు ఇటు వర్గము రెండు కూడా మద్దతు ఇవ్వాలని తెలపడంతో ఇప్పుడు కొత్తగా సంజయ్ కుమార్ వర్గమే అక్కడ గెలిచినట్టు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజ్ కుమార్ ను కూడా చైర్మన్ అభ్యర్థిగా అక్కడ నామినేట్ చేస్తూ కూడా అందరూ కూడా ప్రతిపాదించినటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఇక్కడ సంజయ్ కుమార్ తన మార్కు చూపెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. జగిత్యాల లోపల మొదటి నుంచి కూడా వీరిద్దరి మధ్యనే పంచాయతీ కొనసాగుతున్నటువంటి నేపథ్యం. శ్రీనివాస్, నిజానికి సీట్లను దక్కించుకోవడం దగ్గర నుంచి పీఠం దక్కించుకునే వరకు సంజయ్ కుమార్ హవానే కొనసాగింది. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి వర్గం నుంచి ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? లేదు జీవన్ రెడ్డి వర్గం సైలెంట్ గానే ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు అందరూ జగిత్యాల వైపే చూస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ అంతా కూడా జీవన్ రెడ్డి అక్కడ ఏం చేయబోతున్నాడు అనేటువంటి కోణం లోపల అక్కడ మొత్తం అలా ఇక్కడ ఎలాంటి పంచాయతీ ఉండబోతుంది అనేటువంటి కోణం లోపల అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ జీవన్ రెడ్డి కూడా అధిష్టానానికి ఒకటే చెప్పాడు, ఎవరైతే కాంగ్రెస్ జెండా మోసిన వారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ లోపల పనిచేస్తున్నటువంటి వారికే చైర్మన్ ఇస్తే తను అభ్యంతరం చెప్పను అని చెప్పడంతో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ లోపలనే అంటే సంజయ్ వర్గంతో వచ్చిన వారు అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వచ్చిన వారి కాకుండా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ జెండా మోసిన వారి పేరే
అక్కడ ప్రతిపాదించింది. ఈ నేపథ్యం లోపల కొద్దిసేపటి క్రితమే జిల్లా అధ్యక్షుడు నందయ్య కూడా ఆ పేరును సూచించడం జరిగింది. దీని లోపల చాలా మంది కూడా ఇటు సంజయ్ వర్గం లోపల 25 మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల అందరూ కూడా జీవన్ రెడ్డి వర్గము అదేవిధంగా సంజయ్ కుమార్ వర్గం ఇద్దరు కూడా రాజకుమార్ అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసినటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఇప్పుడు జీవన్ రెడ్డి వర్గం కూడా రాజకుమార్ అభ్యర్థిత్వానికే ఫైనల్ చేయడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జీవన్ రెడ్డి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వారికే అక్కడ చైర్మన్ రావాలి అని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆ సమీకరణలు తగ్గట్టుగానే మొదటి నుంచి జెండా మోసినటువంటి వారికే చైర్మన్ కానీ శ్రీనివాస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? మీనాక్షి నటరాజన్ వచ్చారు, సంప్రదింపులు జరిపారు, చివరకు ఒక దశలో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికే పీఠాన్ని కట్టబెడుతున్నారు అన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏంటి? ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులకు కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి వర్గానికి చెందిన వాళ్ళకే పీఠాన్ని కట్టబెట్టడంలో ఇక్కడ ఆ రాజకుమార్ ఎవరైతే ఉన్నారో రాజకుమార్ వాస్తవానికి బీఆర్ఎస్ వర్గానికి అంటే సంజయ్ బీఆర్ఎస్ నుంచి వచ్చినా కానీ రాజకుమార్ కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ జెండా మోసిన వారు. అందులో సీనియర్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నటువంటి వ్యక్తి. ఈ నేపథ్యం లోపల జీవన్ రెడ్డి అక్కడ ఎలాంటి కూడా అభ్యంతరం తెలిపని పరిస్థితి. అంటే ఇది ఎందుకు ఈ ఇద్దరి యొక్క పంచాయతీ నిన్న గాంధీ భవన్ ప్రగతి భవన్ వరకు కూడా వెళ్ళింది. ఇద్దరిని పిలిచి కూడా ఇటు ఎవరైతే పేచి పెడుతున్నారో జీవన్ రెడ్డిని పిలిచి ఇప్పుడు ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల లోపల సంజయ్ కుమార్ కు వదిలేయాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికతో పాటుగా జెడ్పీ చైర్మన్ ఉన్నటువంటి నేపథ్యం లోపల ఆ జెడ్పీ చైర్మన్ ఆ పేరు జీవన్ రెడ్డి వారు ఎవరైతే సూచిస్తారో వారికే ఇస్తానని చెప్పి నేను అధిష్టానం చెప్పడంతో జీవన్ రెడ్డి శాంతించాడు. దీనికి చర్చలకు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సంజయ్ కుమార్ పేరు సూచించినటువంటి వ్యక్తి ఇక్కడ సంజయ్ కుమార్ వర్గం అయినా కానీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాడే, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ లోపల కొనసాగుతున్నటువంటి వాడే కాబట్టి జీవన్ రెడ్డి కూడా ఎలాంటి అభ్యర్థన తెలుపలేదు. మొత్తానికైతే వీరిద్దరి యొక్క పంచాయతీ ఇక్కడ ప్రగతి భవన్ వేదికగా అయితే చల్లారిందని చెప్పుకోవచ్చు. పేచీ లేకుండా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి. ఇద్దరు కూడా ఒకే అభ్యర్థికి సో జెడ్పీటీసీ ఎంపీటీసీల్లో ఆ పదవులను జీవన్ రెడ్డి వర్గానికి ఇవ్వటానికి ఒప్పుకున్న కారణంగానే ఇప్పుడు జీవన్ రెడ్డి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధిష్టానం సూచించిన వ్యక్తికి సంజయ్ కుమార్ వర్గానికి చెందిన వ్యక్తికి మద్దతు తెలపబోతున్నారు, రైట్? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ జిల్లాధ్యక్షుడు ఎంపిక లోపల కూడా వాస్తవానికి అక్కడ నందయ్యగా ఉన్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి వ్యక్తి. కానీ అక్కడ అతనికి జిల్లా అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానం ఏది చెప్తే అది నడుచుకోవాలి కాబట్టి సంజయ్ కుమార్ కు అనుకూలంగా వ్యవహరించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ పంచాయతీ నేపథ్యం లోపల వచ్చే ఎన్నికల లోపల కూడా ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జీవన్ రెడ్డి సూచించినటువంటి పేరుకి అత్యధిక ప్రియారిటీ ఇస్తామని చెప్పడంతో పాటుగా అక్కడ ఏదైతే ఆ ఎంపీపీలు కావచ్చు జెడ్పీ చైర్మన్లు కావచ్చు జీవన్ రెడ్డి సూచించినటువంటి వారికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తానని చెప్పడంతో జీవన్ రెడ్డి శాంతించినట్టుగా తెలుస్తుంది. జెడ్పీ చైర్మన్ విషయం లోపల మాత్రం జీవన్ రెడ్డి తన మాట నెగ్గించుకున్నాడు. ఇప్పుడు సంజయ్ కుమార్ సూచించినటువంటి పేరే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఖరారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. రోహిత్, రైట్ శ్రీనివాస్, జగిత్యాల చాలా ఆసక్తికరంగా జరిగింది. జగిత్యాల చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఎంపికకు సంబంధించి నిజానికి సీట్ల కేటాయింపు దగ్గర నుంచి జగిత్యాల మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక్కడ జీవన్ రెడ్డి వర్గానికి బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన సంజయ్ వర్గానికి మధ్య పోటీ నెలకొంది. సంజయ్ తన వర్గానికి చెందిన వారికే ఎక్కువ సీట్లు ఇప్పించుకోవడంలో ఆయన విజయాన్ని సాధించారు. ఆ విషయంలో జీవన్ రెడ్డి కొంత అసహనంగా ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ తన మార్కును చాటింది. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను గెలవడంతో జీవన్ రెడ్డి తన వర్గానికి చెందిన వ్యక్తికే మున్సిపల్ పీఠాన్ని కట్టబెట్టుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ సంప్రదింపుల తర్వాత చివరికి జీవన్ రెడ్డి వర్గానికి చెందిన సమిండ్ల వాణికే మున్సిపల్ పీఠాన్ని కట్టబెట్టడానికి కాంగ్రెస్ మొగ్గు చూపింది. అయితే జీవన్ రెడ్డి కొంత అసహనంగా ఉన్నారు. కానీ జీవన్ రెడ్డికి కొన్ని హామీలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీల విషయంలో జీవన్ రెడ్డి వర్గానికి అధిక ప్రాధాన్యతనిస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పుడు జీవన్ రెడ్డి కొంత చల్లబడ్డారు.